ప్రైజ్ లార్డ్ అండి. రోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. సామెతలు 5:21 భాగం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కబెట్టును, వాడు తన పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ త్రప్పిపోవును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని మనం కనుక గమనించుకున్నట్లయితే దేవుడు ఎంత స్పష్టంగా మనకు వివరిస్తున్నారంటే, మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన, మనం నడుచుకుంటున్నటువంటి ప్రతి మార్గము దేవునికి తెలుసు. దుష్టుని దోషములు వాణ్ణి చిక్కుల పెట్టును. ఈరోజు నువ్వు చిక్కుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా? ఒక దుష్టుడి వలె నువ్వు ఆలోచన చేస్తూ నీతో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ఇరకాటంలోకి ఇరికిస్తున్నావా? నీ యొక్క దుష్ట ఆలోచనలకు నీకు తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. అర్థం దీన్నే వాత వేయబడిన మనస్సాక్ష్యం. కాబట్టి ఇటువంటి వాటిని గమనించుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారు విన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.